హాయ్ మా అందరికీ నమస్తే. ఈ రోజు మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన హిట్ 3 మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఈ రివ్యూలో డీటెయిల్గా తెలుసుకుందాం. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మొన్నటి వరకు వైలెన్స్ అంటే మార్కో బాలీవుడ్ కిల్ మూవీ అనుకునే వాళ్ళం. బట్ ఈ రోజు నుంచి హిట్ 3నే వాళ్ళిద్దరికి మొగుడు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ హిట్ 3 చూసాక నాని అన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అనుకుంటారు మీరు. నేచురల్ స్టార్ నుంచి బ్రూటల్ స్టార్ గా మారిపోయాడు ఈ మూవీతో మాత్రం. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, హిట్ 2 ఎండింగ్ లో నాని అన్న క్యామియో తర్వాత నుంచి స్టోరీ మొదలవుతుంది. ఒక హై ఇంటెన్సిటీ సీన్ లో నాని అన్న అరెస్ట్ అయిన స్థితిలో కనిపిస్తాడు. అక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నాని జమ్మూ కాశ్మీర్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తాడు. దేశంలోని 13 ప్రాంతంలో ఒకే రోజు ఒకే విధంగా జరిగిన 13 హత్య కేసులు నాని అన్న ముందుకు వస్తాయి. ఒక గ్యాంగ్ ఎలా స్ట్రాటజీగా హత్యలు చేస్తున్నారని తెలిసిన తర్వాత నాని అన్న ఆ కేసులను ఎలా సాల్వ్ చేశాడన్నదే స్టోరీ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నాని అర్జున్ సర్కార్ పాత్రలో పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. నాని యాంగర్ అండ్ అగ్రెషన్, పోలీస్ రిఫ్లెక్స్ అన్ని సినిమాకి మెయిన్ పిల్లర్స్. కొన్ని సెన్సెస్ లో నాని అన్నని చూస్తే ఇలా అయిపోయేంట్రా బాబు అన్నట్లు అనిపిస్తుంది. నాని అన్న యాక్టింగ్ చాలా న్యాచురల్ గా తనొక్కడే సినిమాని మోస్తున్నట్లు ఉంది. నెక్స్ట్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన రోల్ కి న్యాయం చేసింది కానీ స్క్రీన్ టైం తక్కువ. అండ్ కొన్ని సర్ప్రైజింగ్ క్యామియో రోల్స్ ఇచ్చారు. బట్ నేను అవి చెప్తే మీకు సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్లింగ్ గా ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ చేయండి, చెప్తాను. బట్ వాళ్ళు చేసిన యాక్టింగ్ నాని అన్నతో పోలిస్తే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. నెక్స్ట్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, శైలేష్ కొలను తనదైన స్టైల్లో క్రైమ్ థ్రిల్లింగ్ ఇచ్చారు. స్టోరీ టర్నింగ్ పాయింట్, స్క్రీన్ ప్లే చాలా పవర్ఫుల్ గా ఉంది. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించిన క్లైమాక్స్ తో మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ ఇంకా బీజిఎం విషయానికి వస్తే పర్వాలేదు, బాగుంది. బట్ కొన్ని ఎలివేషన్ సీన్స్ కి కరెక్ట్ బీజిఎం పడలేదేమో అనిపించింది. ఇంకా పాజిటివ్ పాయింట్స్ కి వస్తే, నాని అన్న మాస్ పర్ఫార్మెన్స్ వల్ల సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఇంకా కాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్రిల్లింగ్ మూవీస్ కి సెట్ అయ్యే వారిని తీశారు. అండ్ విజువల్స్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. డార్క్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. గ్రిప్పింగ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ మెంటల్ మాస్ అరాచకం అంతే. అండ్ ఇంకా నెగిటివ్ పాయింట్స్, కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ సరిగ్గా చేయలేదేమో అనిపించింది. అండ్ స్టోరీ నరేషన్ కూడా స్లోగా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ అనేది ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఫైనల్ గా హిట్ 3 అనేది ఒక ఇంటెన్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. నాని అన్న యాక్టింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. స్టోరీలోని మిస్టరీ, టర్నింగ్ పాయింట్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఒక మాస్ థ్రిల్లింగ్ వైలెన్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీకి 100% నచ్చుతుంది. బట్ మూవీకి ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అంటే నో అనే చెప్తాను. ఎందుకంటే మూవీలో బ్రూటల్ సీన్స్ అండ్ వైలెన్స్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దట్స్ ద వీడియో. ఈ హిట్ 3 మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో గెస్ట్ చేసి చెప్పండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.